హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ముచ్చట్లు. ఈరోజు క్యాబేజ్ కర్రీ ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యాబేజ్ అంటే అస్సలు నచ్చని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తింటారు. మనం నువ్వుల పొడి చేసుకుందాం. దీనికి ఒక 2-3 స్పూన్లు నువ్వులు, పుట్నాల పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకొని చల్లారాక అందులో కొంచెం జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకొని అవి మంచిగా వేగాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగాక అందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా క్యాబేజ్ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. సిమ్ములో మగ్గించుకోవాలి. అంతే, కాసేపు అయ్యాక మూత తీసి చూస్తే మన ఎంతో రుచికరమైన క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకొని తినండి. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. అంటే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మన ముచ్చట్లు. లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్, టేక్ కేర్.